అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో కాకరకాయ పకోడీ కర్రీ అండి. ఇది తయారీ విధానం చూద్దాం. కాకరకాయల్ని ఇలా బాగా కడిగి శుభ్రం చేసుకొని చెక్కు తీసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు తీసుకోకపోయినా సరే పర్వాలేదు. చక్రాల్లాగా అలా రౌండ్గా తరుక్కుని ఒకసారి ఉప్పు నీళ్ళల్లో వేసి మరుగుతున్నటువంటి నీళ్ళు ఉప్పు వేసి మరగపెట్టిన తర్వాత ఆ నీళ్ళల్లో ముక్కలు వేసి ఒకసారి వాష్ చేసి పిండేసిన తర్వాత పక్కన పెట్టుకుని మనం పకోడీ పిండి కలుపుకోవాలి. మామూలుగా శనగపిండి, దాంట్లోనే కొద్దిగా జీలకర్ర, లైట్గా ఇంగువ, అదేవిధంగా అల్లం పచ్చిమిరపకాయలు కానీ లేదంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కానీ కలుపుకొని బాగా పిండి దాంట్లోనూ ఈ రౌండ్గా తగినటువంటి ఈ కాకరకాయ ముక్కలు అందులో వేసి బాగా కలిపి నూనె బాగా స్టవ్ మీద నిండా నూనె పోసుకొని చిన్న మూకుడు పెట్టి నూనె పోసుకొని, పెద్ద మూకుడు నూనె ఎక్కువ పడుతుంది. మూకుడు వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా బాగా నూనె బాగా కొంచెం హైలో పెట్టి కొంచెం 10 నిమిషాలు అయిన తర్వాత దాన్ని మధ్య అంటే మీడియంలో కానీ లేదంటే సిమ్లో కానీ పెట్టి ఇది పకోడీ బాగా కలిగిన పకోడీ పిండి ఒక్కొక్కటి అందులో వేసి బాగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుని మనం పైన కొత్తిమీర జల్లుకుని మనం దీన్ని విడిగా ఇలా తినడానికి కూడా టిఫిన్ కింద పకోడీ కింద బాగుంటుంది. రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఇంకో రకంగా కొంతమంది దీన్ని మామూలుగా దీన్ని దించేసిన తర్వాత శనగపప్పు, కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు వేసి ఆ పప్పుని పకోడీ వేసి మరి బాగా కలిపేసి కూడా ఇలా ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీకు ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.